ఈ సెట్ ప్రీవియస్ సెట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. A given mass of gas at 27 degrees centigrade, initial temperature is 27 degrees centigrade, is heated in a glass flask at constant pressure. So, ఈ గ్యాస్ ని గ్లాస్ ఫ్లాస్క్ లో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ లో హీట్ చేస్తున్నారు, అంటే ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్, సో దట్ ఇట్స్ వాల్యూమ్ ఈస్ డబల్డ్. ఇలా హీట్ చేయడం వల్ల దాని వాల్యూమ్ డబుల్ అయిందంట. సో ఇలా హీట్ చేయడం వల్ల దాని వాల్యూమ్ డబుల్ అయిందంటే ఇనిషియల్ వాల్యూమ్ ఎంత అయిందొచ్చండి? ఇనిషియల్ వాల్యూమ్ బి అనుకోండి. సో ఇలా హీట్ చేస్తే కాన్స్టెంట్ ప్రెషర్ లో దాని వాల్యూమ్ ఏమైంది? ఫైనల్ వాల్యూమ్ డబుల్ అయింది. అప్పుడు ద ఫైనల్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నారు. ద ఫైనల్ టెంపరేచర్ ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ షార్ట్ కట్ తో సాల్వ్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే జస్ట్ మీరు PV/T కాన్స్టెంట్ అనే ఫార్ములా తీసుకోండి. సో మనకి క్వశ్చన్ లో ఆల్రెడీ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అన్నాడు కాబట్టి ఆ P ఎలిమినేట్ చేసేస్తే మనకి ఈక్వేషన్ ఎలా అవుతుంది? V/T కాన్స్టెంట్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ V1/T1 V2/T2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ V1 ఎంత? V. T1 ఎంత? 300. V2 ఎంత? 2V. T2 ఫైండ్ అవుట్ చేయాలి. VV క్యాన్సిల్ చేస్తే T2 ఏం వస్తుందండి? 600 కెల్విన్ వస్తుంది. ఓకే, సో మనం -273 కానీ తీసేసినట్టయితే మనకి 327 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వస్తుంది. వాట్ ఈస్ యువర్ ఫైనల్ టెంపరేచర్ అండి? 327 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.